హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రోడ్. సో ఈరోజు మనం నవరాత్రులలో డే 1 స్పెషల్ ప్రసాదమైన కట్టె పొంగల్ రెసిపీని చూద్దాం. సో దీనికి ముందుగా మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా రైస్‌ని, పెసరపప్పుని మనం ఈక్వల్ పోర్షన్స్‌లో తీసి ముందుగా వాష్ చేసి దాన్ని ఒక 10 మినిట్స్ పాటు సోక్ చేయాలి. ఆ తర్వాత మనం దీన్ని కుక్కర్‌లో వేసి 1:3 రేషియోలో వాటర్ ఏసి 4 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడకనివ్వాలి. వన్స్ బాగా ఉడికిన తర్వాత దాన్ని స్మాష్ చేసి ఇంకా మనకు కన్సిస్టెన్సీ సరిపోకపోతే హాట్ వాటర్‌ని వేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఇంకొక పాన్ హీట్ చేసి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని ఏసి గ్రీన్ చిల్లీస్ ఇంకా అల్లం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసి మంచిగా రోస్ట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ ముందుగా మనం తీసుకున్న మిరియాలు, జీలకర్ర, కరివేపాకును కూడా వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ మనం పసుపు, ఉప్పు ఇంకా కొంచెం హింగ్ ఏసి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పు అన్నం మిశ్రమాన్ని ఇందులో వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత మనకు కన్సిస్టెన్సీ సరిపోకపోతే కొంచెం హాట్ వాటర్‌ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీని వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనం దీన్ని సర్వ్ చేసుకొని అమ్మవారికి ప్రసాదంగా నివేదించవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.